Ready to move in premium triplex villas at Bachapalli APR projects. ప్రస్తుత రోజుల్లో మైక్రో ఆర్ట్ అంటే ఓ అద్భుత కళ. మైక్రో ఆర్ట్ వేయాలంటే ఎంతో కష్టం. ఓ చిన్న పొరపాటు జరిగినా శ్రమంతా వృధా అవుతుంది. సాధారణంగా ఏదైనా ఆర్ట్ వేయాలంటే ఎంతో సాధన చేయాలి. అలాంటిది ఓ పెన్సిల్ మొనపై బొమ్మను చెక్కాలంటే మరీ కష్టం. అయితే ఓ సూక్ష్మ కళాకారుడు తనదైన శైలిలో రామభక్తి ప్రదర్శించాడు. పెన్సిల్ మొనపై అతి సూక్ష్మ శ్రీ రాముని కళారూపం చెక్కి ఔరా అనిపించాడు. ఇదెక్కడ జరిగిందో తెలుసా? అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని చిన్నదొడ్డిగల్లు గ్రామానికి చెందిన గట్టెం వెంకటేష్ సూక్ష్మ కళాకారుడు. చదువులో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పూర్తి చేశాడు. అయితే రామునిపై ఉన్న భక్తితో 8 మిల్లీమీటర్ల వెడల్పు 20 మిల్లీమీటర్ల ఎత్తుతో మైక్రో ఆర్ట్ చేశాడు. 6 గంటల పాటు శ్రమించి ఈ అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించాడు. ఇప్పటికే అనేక దేవతామూర్తుల విగ్రహాలను పెన్సిల్ మొనపై చెక్కి ప్రశంసలు అందుకుని 19 ఏళ్లకే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుతో పాటు అనేక అవార్డులు సొంతం చేసుకున్నాడు వెంకటేష్. అయితే గతంలో కూడా అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పెన్సిల్ మొనపై ఆంజనేయ స్వామి బొమ్మ చెక్కారు. ఆంజనేయుని ఆర్టుకు దాదాపు 5 గంటల పాటు శ్రమించి 2 సెంటీమీటర్ల ఎత్తు 1.2 సెంటీమీటర్ల వెడల్పుతో మైక్రో ఆర్ట్ చేశాడు. అంతేకాకుండా అయోధ్య రామాలయ ఫోటో గ్యాలరీలో ఆంజనేయుని సూక్ష్మ కళాఖండాన్ని అప్పట్లో ప్రదర్శించినట్లు వెంకటేష్ స్వయంగా వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు 400కి పైగా సూక్ష్మ కళాకృతులను రూపొందించాడు వెంకటేష్. అమెరికాలోని న్యూజెర్సీ ప్రభుత్వం నుంచి ఆర్టిస్ట్ సర్టిఫికేట్ ను కూడా అందుకున్నాడు. ప్రస్తుతం ఈ మైక్రో కళాకారుని ప్రతిభను అందరూ అభినందిస్తున్నారు. అయితే వెంకటేష్ టాలెంట్ పై మీరేమంటారో చిన్న కామెంట్ చేయండి. నా పేరు గట్టెం వెంకటేష్. నేను ఒక సూక్ష్మ కళాకారిని మరియు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్. తాజాగా శ్రీరామనవమిని పురస్కరించుకొని నేను ఈ యొక్క పెన్సిల్ ముళ్ళపై రాముడు విగ్రహాన్ని నేను చేయడం జరిగింది. అది నాకు 6 గంటల సమయం పట్టింది. దాని వెడల్పు 8 మిల్లీమీటర్లు, పొడవు 20 మిల్లీమీటర్లు. సో ముందుగా అందరికీ నా యొక్క శ్రీరామనవమి శుభాకాంక్షలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.